ఇవాళ ఎంత బాగుందంటే నేను చాలా పరవశించిపోయాను. మా సింహయాజి స్వామీజీ యొక్క గొప్పతనం ఏంటంటే కళ్యాణం అంటే 40 నిమిషాలు పూర్తి చేసేయచ్చు. అలా చేస్తే అది కళ్యాణం అవుతుంది. అది వేడుక ఎప్పుడవుతుందంటే స్వామికి ఇష్టమైనటువంటి సంగీత సాహిత్య నృత్యాలు ఈ కలయిక ఎప్పుడైతే స్వామి ఎదురుగుండా జరుగుతుందో అది కళ్యాణ వేడుకగా మారుతుంది. ఇది ఆ వేడుకను గుర్తించి సింహయాజి స్వామి గారు చాలా ఔచిత్యభరితంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి ఈ రోజుని కళ్యాణం కూడా జరిపించి మనందరికీ కూడా ఆత్మలకి ఆనందం కలిగించారు. వారిని నేను మనస్ఫూర్తిగా సింహయాజి స్వామి వారిని, మంత్రరాజ పీఠాన్ని, అలాగే మా దత్తస్వామి వచ్చారు బెంగళూరు నుంచి, వారు కూడా ఉండడము, అలాగే మా విదురాశ్రమ పీఠాధిపతి కుమారగిరి ఆనంద్ మహారాజ్జీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. ఇక చాలామందికి తెలియకపోవచ్చు, మీరు మహాభారతం చూసి ఉంటారు, చదివి ఉంటారు. అందులో ధృతరాష్ట్రుడు, పాండురాజు, వాళ్ళకు ఒక దాసీపుత్రుడు విదురుడని ఒకడు ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా ధర్మం తప్పని మహా గొప్ప వ్యక్తి. ఆయన అందరికీ చెప్పాడు, భీష్ముడితో సహా, ధృతరాష్ట్రుడితో సహా, ద్రోణాచార్యుడితో సహా, కృపాచార్యుడితో సహా, అశ్వత్థామతో సహా, చివరికి అందరికీ కూడా అయ్యా ధర్మం తప్పద్దు, ఇది విదుర నీతి అని చెప్పినటువంటి దాసీపుత్రుడు, మహానుభావుడు విదురుడు. మహాభారత యుద్ధం అయిపోయి ధర్మరాజు గారు ఆయన పట్టాభిషిక్తుడైన తర్వాత వానప్రస్థాశ్రమానికి ధృతరాష్ట్రుడితో పాటు వెళ్ళాడు. ఆ తర్వాత విదుర మహర్షి విదురుడికి మెయిన్ మహర్షితోటి పిలుపు మేరకు ఆయన దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లో బేవరికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో నాయన అమ్మవారికి అక్కడ ప్రత్యక్షం అవుతుంది వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడ విదురుడు తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకుని కొన్ని వందల సంవత్సరాలు అక్కడ జీవించి ఈ లోపులోనే వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి కూడా ఫైర్ యాక్సిడెంట్లో మంటల్లో కలిసి చనిపోయారు. విదురుడు కొంతకాలం జీవించి జీవసమాధి అయినటువంటి ఆ పీఠం సుమారుగా 4000 సంవత్సరాల పీఠం. ఆ పీఠానికి అధిపతి మా కుమారగిరి మహారాజ్ స్వామీజీ వచ్చారు, ఇక్కడికి వచ్చారు ఆయన. ఇది కేవలము సింహయాజి స్వామి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చారు. ఆయనకి భాష అర్థం కాదు, కానీ రఘునాథ్ గారు పాడినటువంటి కీర్తనలో ఉన్నటువంటి భక్తి తత్పరతని అర్థం చేసుకుని వారు ఇలా కూర్చున్నారు. వారితో పాటు రాజ్ త్రిపాఠిజీ అందరూ వచ్చారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ నేనేం పాడాలి, అంత చక్కగా పాడకూడదు, మీలాంటి విద్వాంసులు నేనే పాడతాను సార్. దేవుడు పొద్దునే రసరాజు గారు డ్యాన్ రాశాడు పాట. అదేంటంటే దేవుడు ఈ శివకేశవులు చూస్తుంటే ఇద్దరు కూడా ఈ శివకేశ తత్వం ఎలా ఉంటుందంటే ఇద్దరు కూడా ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తారు. నేను చాలాసార్లు అనుకుంటుంటాను, ఏమిటి మనం ఇంత పూజ చేస్తున్నాము, దేవుడు వింటున్నాడా? ఈ కళ్యాణం చేశాము, దేవుడు చూస్తున్నాడా? నా భక్తి నిజమైన భక్తేనా? ఇన్ని కీర్తనలు పాడాను, నా కీర్తనలు దేవుడు విన్నాడా అని అందరికీ అనిపిస్తుంది. అందుకే ఒక పాట రాశాను, పాడినా దాని మీద మీరు చప్పట్లు కొడితే పాడతాను, ఎట్లా కొట్టాలి అందరూ. ఎందుకురా నిందలు, ఎందుకురా నిందలు, గోవిందుడు రాలేదని ఎప్పుడైనా పిలిచావా, సర్వం తానేనని. ఎందుకురా నిందలు, గోవిందుడు రాలేదని ఎప్పుడైనా పిలిచావా, సర్వం తానేనని. ఏమి పెట్టినా ఆరగించడు, ఏమైనది గోవిందునకు,
ఇన్ని చేశాను, గారెలు, బూరెలు, దద్దోజనాలు, పులిహారలు చేశాను. తిండేంటి స్వామి, ఏం తినవేంటయా నువ్వు అని చాలా కోపం వచ్చేస్తుంది స్వామి మీద. ఏమి పెట్టినా ఆరోగ్యించడు, ఏమైనదిగో విదునకు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏమని, భక్తిగా తినిపించావా. అలా మొహం మీద పడితే సరిపోయిందా? భక్తిగా తినిపించావా శబరి మాతను నేనని. తప్పని కొట్టాలి కదా, కొట్టలేదండి. భక్తిగా తినిపించావా శబరి మాతను నేనని. ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని. ఎందుకురా నిందలు గోవిందుడు రాలేదని. నాతో ఆడడు, నాతో పాడడు, ఎందుకని ఎదు నందనుడు. రఘునాథ్ గారు పాడుతున్నారు కదా, వాపు వచ్చింది రఘునాథ్ గారికి. ఏంటి నేను పాడుతుంటే నాతో బయటకు రాలేని, బయటికి పాట ఏంటి అని. కానీ మధ్యలో రఘునాథ్ గారికి మళ్ళీ ఏమనిపించిందంటే, నాతో పాడడు, నాతో సాగడు, ఎందుకని ఎదు నందనుడు. అప్పుడు రఘునాథ్ గారికి ఏమర్థమైందంటే, ప్రేమగా మురిపించావా గోపికమ్మ నువ్వేనని. ప్రేమగా మురిపించావా ఆ గోపికమ్మ నువ్వేనని. ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని. ఎందుకురా నిందలు గోవిందుడు రాలేదని. కునుకు తీయడు నిదురపోవడు, ఎందుకు అల్లరి కృష్ణయ్య. నేను ఎప్పుడన్నా పాట పాడితే మా అమ్మాయి సంస్కృతి హాయిగా పడుకుంటుందేమో, ఏడుస్తుంటే నేను పాట పాడితే పడుకుంటుందేమో అనుకుంటే నేను పాట మొదలు పెట్టుకుంటే ఇంకే గట్టిగా ఇచ్చేస్తుంది. అదే వాళ్ళ అమ్మ పాడింది అనుకోండి, హాయిగా పడుకుంటుంది. కునుకు తీయడు నిదురపోవడు, ఎందుకు అల్లరి కృష్ణయ్య. హాయిగా పాడుతున్నాను కదా, 3 గిన్నిస్ రికార్డు, 150 భాషల్లో పాడా. ఉడుకోవచ్చు కదా, దేవుడు శుభ్రంగా పడుకోవచ్చు కదా, పడుకోవచ్చు కదా, పడుకోడట. ఎందుకంటే ఒరే గజ శ్రీనివాసు నీకు బుద్ధి లేదురా రథవా. కునుకు తీయడు నిదురపోవడు, ఎందుకు అల్లరి కృష్ణయ్య. 3 గిన్నిస్ రికార్డులు, 150 భాష ఎవరికి కావాలయ్యా? తెలుసుకో నువ్వు గజ శ్రీనివాస్. హాయిగా జోల పాడావా, హాయిగా జోల పాడావా యశోదమ్మ నువ్వేనని. హాయిగా జోల పాడావా యశోదమ్మ నువ్వేనని. ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని. ఎందుకురా నిందలు గోవిందుడు రాలేదని. అజయ్ ఇది నీకోసమే, కేవలం నీకోసమే ఇప్పుడు పాడబోయేది. సంపద ఎంతో ఉన్నా కానీ నాదని చేరడు కన్నయ్య. ఏంటి నాకు 10 ఏళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి, గోలైంది ఈ డెవలప్లోని. నా దగ్గర వెజ్ కార్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, 60 కోట్లు ఖర్చు పెట్టాను ఇక్కడ. ఏంటి కత్తది పాప అజయ్కు బాగా బాధ. కానీ అజయ్ కూడా తెలుసుకోవాలి ఏంటి. సంపద ఎంతో ఉన్నా కానీ నాదని చేరడు కన్నయ్య. అజయ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏం తెలుసుకోవాలి? భక్తిగా మురిపించావా, ప్రేమగా మురిపించావా కుచేలయ్య నువ్వేనని. ప్రేమగా మురిపించావా ఆ కుచేలయ్య నువ్వేనని. ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని. ఎందుకురా నిందలు గోవిందుడు రాలేదని. కృష్ణుని బోధలు ఎందరికో మరి నాకు లేదా భాగ్యం. కృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు, విదురుడితో మాట్లాడాడు, ఎంతో మందితో మాట్లాడాడు. మరి నాతో మాట్లాడేంటి?
కృష్ణుని బోధము ఎందరికో మరి నాకు లేదా భాగ్యం. నాకేమో బాగా తల తెక్క బలుపు గజ శ్రీనివాస్కి. కానీ గజ శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా శిరసుంచావా, ఎప్పుడైనా శిరసుంచావా పార్థభక్తి నువ్వేనని, ఎప్పుడైనా శిరసుంచావా పార్థభక్తి నువ్వేనని, ఎప్పుడైనా పిలిచావా సర్వము తానేనని, ఎందుకురా నిందలు గోవిందుడు రాలేదని. నీకేం అర్థమైందే ఎంతసేపు పాడావు గజ శ్రీనివాస్? భక్తులెందరో తరించారు. ఎంగిల్ చేసి ఒకళ్ళు, ప్రేమగా పెట్టి ఒకళ్ళు, మురిపించి ఒకళ్ళు, అటుకులు పెట్టి ఒకళ్ళు, తలవంచి ఒకళ్ళు ఆ శ్రీమన్నారాయణని దగ్గరికి చేసుకున్నారు. మరి గజ శ్రీనివాసం నీ ప్లాన్ ఏంటయ్యా? వాట్ ఈజ్ యువర్ యాక్షన్? వాట్ ఈజ్ యువర్ హంబుల్ యాక్షన్ విత్ శరణాగతి? భక్తులెందరో తరించారు, ఈ గజలు సీనయ్య పదవేమి. భక్తులెందరో తరించారు, ఈ గజలు సీనయ్య పదవేమి. గుండె నిండుగా పాడుకో, నీ జన్మ పండగ పాడుకో, నీ గుండె నిండుగా పాడుకో, ఆ కృష్ణ పట్టు నువ్వేనని. గుండె నిండుగా పాడుకో, కృష్ణ పట్టు నువ్వేనని, ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని, ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని, ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని, ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, రామ రామ హరి గోవింద, కృష్ణ కృష్ణ హరి గోవింద, రామ రామ హరి గోవింద, కృష్ణ కృష్ణ హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఇలా పాడితే ఎందుకు రాడండి? దట్ ఈస్ గజ శ్రీనివాస్ గారు. వారు చెప్పింది అంతే, ఏదైనా కూడా శరణాగతి. హనుమాచార్య వారు చెప్పింది కూడా అది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. సర్వాంతరాత్ముడవు శరణాగతుడని అంటాడు హనుమాచార్య వారు. ఇదే తత్వాన్ని గజ శ్రీనివాస్ అన్ని విధాలుగా అందరినీ దీనికి చేర్చి ఎంత అద్భుతంగా గానం చేశారు. ప్రత్యేకించి గట్టిగా కరతాల ధనుడు వారి కోసం. థ్యాంక్ యూ సార్, గజ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.